వెబ్ సిరీస్ ఉంది, దాని చూడు మస్తు ఉందిరా బాబు. ఏ వెబ్ సిరీస్? చాయ్ షాట్సా? రిసార్ట్ అని అది మస్తు ఉంది రమ్మ. రియల్ లైఫ్ నుంచి మళ్ళీ తీసుకుంటుంది తెలుసా. డైలీ చూస్తున్నా దాన్ని, అయిపోకొచ్చింది. వారం రోజులకు వచ్చి అది చూడబట్టి ఎక్కడ అయిపోతలేదు. ఎన్ని ఎపిసోడ్స్ ఉన్నాయి? 60 పైన ఉన్నాయి రా బాబు. ఏదో వెబ్ సిరీస్ వచ్చింది అయితే చూడు, రిసార్ట్స్ అట. దేని గురించి ఉంది? రిసార్ట్ గురించి ఉంది. ఒకటి విలేజ్ ఆయన వస్తాడు, విలేజ్లో వంటలు చేసే వాళ్ళు ఉంటారుగా, ఆయనని తీసుకొచ్చి రిసార్ట్ లాగా అందులో చెప్పుగా తీసుకుంటారు. చెప్పు కాదు అది, చెప్పు ఏదోటి అయితే చెప్పేదేనా స్టోరీ. వీడు ఎడ్యుకేషన్ పర్సన్ ఒకటి చెప్పు కాదు అది, కానీ ఎడ్యుకేషన్ అంటే వీళ్ళు గారా, అది ఎడ్యుకేషన్ కాదు. చెప్పురా హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, అట్లా చేసి చెఫ్గా మారినమైన ఒక ఆయన ఉంటాడు. మామూలుగా మనం హోటల్లో చేసిపోయి వచ్చిన వాడు ఉంటాడు. ఆయన కొంచెం ఆయన చేసే వంటలు నచ్చడం వల్ల ఒక రిసార్ట్లో మామూలుగా చికెన్ వాళ్ళు ఉంటారు, అట్లా చేయని మంచి పెద్ద చెఫ్గా మారిపోతాడు అన్నట్టు. ఆయన చేసే వంటలు అందరూ లైక్ చేశారు. వీడు అదే హోటల్ మేనేజ్ చేసిపోయినా అని చెప్పుకుంటాడు. వాడిని వంటలు పెద్దగా నచ్చకుండా ఉంటారు, ఎవరు ఇష్టపడకుండా ఉంటారు. వీడికి కొంచెం కుళ్ళు ఏర్పడి ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో వీను ఏదో దాంట్లో ఇరికేసి జైలుకి పంపించాడు. ఏదో దాంట్లో ఇరికేసి జైలుకి పంపించాడు అన్నట్టు. వాళ్ళ కొడుకే మళ్ళీ అదే రిసార్ట్లో వచ్చి వర్క్ జాయిన్ అయ్యాడు. ఊరైన కొడుకు. వీళ్ళైనా ఏదో దాంట్లో ఇరికేసి ఏదో ఫ్రాడ్ చేసినని చెప్పేసి, దొంగతనం చేసిన చెప్పేసి జైల్లో పెట్టిపించేటాడు. ఎవడు అందులో ఉన్న చెఫ్, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇద్దరు పెద్ద చెఫ్లే. అయితే ఆయన జైలుకు పంపించిన తర్వాత అదే ప్లేస్కి సేమ్ ఆ జైలుకి అయినా ఆయన కొడుకు వస్తాడు అన్నట్టు. ఆ పిల్లాడు రూమ్ పైగా ఉంటాడుగా, రూమ్ క్లీనర్గా, ఆ విధంగా జాయిన్ అవుతాడు. వాళ్ళ నాన్న ఏం చేసాడు నమ్మి వాళ్ళ తమ్ముడేమి ఉండేటాడు, చనిపోతాడు అన్నట్టు. జైలుకైనా తమ్ముడు ఉంటాడు, చనిపోతాడు. అయితే నాకు అప్పట్లో ఊర్లో కొంచెం పేరు ఎక్కువ ఉండేది. పేరు ఎక్కువ ఉండడం వల్ల ఈ అప్పు ఎవరు మోస్తారా అని చెప్పేసి అంటే నేను మోసం మా తమ్ముడు చేసిన అప్పే కదా, నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పేసి ఈయన బాధ్యత తీసుకున్నాడు. ఇంకా కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే ఆయన ఊర్లో కొంచెం పేరు ఉన్నాయి. ఆయనది కొంచెం హోటల్ నడవకపోతే ఆయన కూడా అప్పుల పాలవుతాడు. ఇంకా వాళ్ళ తమ్ముని అప్పు తీర్చాలని ఒప్పందం తీసుకుంటాడు కదా, అట్లా ఈయన మీద ప్రెజర్ పడుతుంది. వీళ్ళ ఇల్లు అమ్ముతాడు, అమ్మిన తర్వాత కూడా అప్పు తీరకపోతే ఏం చేయాలో అర్థం కాకపోతే ఇదే ఇంకా వీళ్ళకి ఆఫర్ వస్తుంది, ఈయనకు ఆఫర్ వస్తుంది రిసార్ట్లో పని చేయడానికి. ఏదో పర్సన్ ద్వారా రిసార్ట్ కాదురా నాయనా, రిసార్ట్ అంటే అయిపోయా స్టోరీ వింటావా? రిసార్ట్లో అందులో జాయిన్ అయ్యి కొంచెం అప్పుడు తీరుద్దాం అనుకుంటాడు. అదే మూమెంట్లో ఈయన చేసే వంటలు వేరే వాళ్ళకి నచ్చడం వల్ల, అక్కడ వచ్చే ఉంటారు కదా కస్టమర్స్ గెస్ట్కి వాళ్ళకి నచ్చడం వల్ల ఈయన కొంచెం ఎక్కువ పొగుడుతుంటారు. ఈయనని పొగుడుతోటి వానికి నచ్చకుంటుంది వాళ్ళ ఫ్రెండ్కి. ఈయన ఎట్లానే చేసి హోటల్ నుంచి తప్పించాలని చెప్పేసి ఏదో ఫ్రాడ్ దాంట్లో ఈయన ఇరికించి వాడిని జైలుకి పంపిస్తాడు. ఇంకా వాళ్ళ నాన్న ఎన్ని రోజుల నుంచి పైసలు డబ్బులు పంపించకుండా ఉంటాడు. ఏం చేయాలో అర్థం కాక వీళ్ళ అమ్మనే కష్టపడుతుంటుంది. ఇంకా ఆ కష్టం చూడలేక ఈ కొడుకు కూడా అదో పని ఇదో పని చేసుకుంటా ఊర్లోనే ఉంటాడు. ఇంకా అప్పుల వాళ్ళ బాధ భరించలేక మళ్ళీ సేమ్ వాళ్ళ నాన్న చేసిన రిసార్ట్లోకి వచ్చి అందులో డ్యూటీ చేయలేదు. రిసార్ట్ కాదురా, రిసార్ట్ అనరా, రిసార్ట్ ఏదో ఒకటి. కానీ అయితే జాయిన్ అవుతాడా, వాడిని వంటలు ఇంక నచ్చకుంటే ఇప్పుడు ఎవరికి
అలా ఆయన జైలు పంపించాడు, పెద్ద చెఫ్ ఉంటాడు కదా, ఆయనకి నచ్చకుంటాయి. విలేజ్ నుంచి వచ్చిన వాడు వంటలు ఇష్టపడుతున్నాడు, నా వంటలు ఇష్టపడడం లేదని చెప్పేసి వాడు చెప్పుగా మాడాలని చెప్పేసి చాలా ప్రయత్నిస్తాడు. అంటే మంచిగా ఒకరోజు ఛాయిస్ కూడా ఇస్తాడు, నీకు ఇంతగా మంచిగా చేస్తున్నాడు కదా, నీకు ఒకరోజు చెప్పుగా ఛాయిస్ ఇస్తున్నావు నా కిచెన్లోకి వచ్చి చేయను అంటే వాడు ఇట్లా బ్రేక్ఫాస్ట్ మంచిగా ఇస్తాడు. ఇంకా మంచి లంచ్ కూడా మంచిగా రన్ అవుతున్న మూమెంట్లోనే ఏదో డిస్టర్బెన్స్ అయ్యి వాని మీద ఇంకా ఫుల్ ఫైర్ అవుతాడు. ఎవరు ఈయన లోపల కిచెన్లోకి తీసుకున్న పెద్ద చెఫ్ ఫైర్ అయ్యి వాడిని బయట నుంచి కిచెన్ నుంచి బయటికి వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టిన తర్వాత ఏదో అవుతుంది ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇన్సిడెంట్ జరిగితే వాడిని జైలు, వాని మీద ఏదో ఫ్రాడ్ మోపుతారు ఎవరిపైన, ఆ పిల్లాని పైన. వాడిని కూడా జైలుకు పంపిస్తారు. కలవలే వాడిని, ఇంకా కేసు ఫైల్ చేయలేరు. కేసు ఫైల్ కాకముందే రీసెట్ వాళ్ళ ఓనర్ ఉంటాడు, ఆయన వీళ్ళ నాయనని ఎక్కువ ఇష్టపడుతుంటాడు. ఆయన ఫ్రాడ్ చేయలేదు, ఏదో మిస్టేక్ అయిందని చెప్పేసి ఆయన కోసం ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీ చేసే మూమెంట్లో ఈ అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఎవరు? ఓనరు, రిసార్ట్ ఓనర్. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ చెల్లెలు ఇద్దరు ఒకరోజు రిసార్ట్కి వచ్చి ఉంటారు. అప్పుడు ఈయన మీట్ అయింటారు ఓనర్ని. ఈయన గురించి ఎంక్వైరీ చేసే మూమెంట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఎంక్వైరీ పోతే ఇక్కడ చిదంబరం ఎవరో తెలుసమ్మా అని ఆమె పరిచయం అవుతుంది. చిదంబరం ఇప్పుడు ఈయన కూడా షాక్లకు గురవుతాడు. నాయిస్ క్లియర్ చేస్తుంది, నేను చూసుకోవాలి అందలేదు. ఇప్పుడు